మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ తీసుకున్న వాళ్ళకి మరి ఈఎంఐలు పెంచుతున్నారు అనే ఒక నోటీస్ అయితే నడుస్తుంది, టాక్ నడుస్తుంది, న్యూస్ కూడా ఉంది. మరి నిజంగానే పెరుగుతున్నాయా? ఎందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది అని అంటే ఆర్బీఐ మనకి 3 నెలలకు ఒకసారి కమిటీ ఉంటుందన్నమాట. ఆ కమిటీలో వీళ్ళు ప్రైసెస్ రేట్ల ఇంట్రెస్ట్ పెంచాలా తగ్గించాలా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు. బేసిక్గా ఈ యొక్క మీరు ఏదైతే అడిగారో ఈ రూమర్స్కి బేసిక్గా కారణం ఏంటంటే, బలమైన కారణం ఉంది ఏంటంటే, గమనిస్తూ ఉండొచ్చు కదా, ప్రైసెస్ రోజు రోజుకి వెజిటబుల్ ప్రైసెస్, గ్రోసరీ ప్రైసెస్, పెట్రోల్తో పాటు డీజిల్తో పాటు ఇవి కూడా పరిగెడుతున్నాయి. అన్నీ ఇంటర్లింక్డ్. లాజిస్టిక్ సపోర్ట్ కావాలి కదా. ఎక్కడో పండినటువంటి పంట హైదరాబాద్ దాకా వస్తుంది. అలా ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి మూమెంట్స్ ఉంటాయి. ఈ మూమెంట్ వల్ల మనకి అవన్నీ కూడా ఆ క్యారేజ్ అంటారనమాట, క్యారేజ్ కాస్ట్ అంతా కూడా మనకే పడుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంతా మనకే పడుతుంది. సో అందువల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే రేట్లు పెరుగుతున్నాయో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటే మనం ఏం చేయాలి? ఇంకా ఆర్బీఐకి ఏమిటి మార్గం ఉంది అని అంటే, ఇంట్రెస్ట్ రేట్లు పెంచటమే. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచిందంటే, ఆర్బీఐ రిపో రేట్ పెంచింది అంటే ఖచ్చితంగా కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ మీద డిపెండ్ అయ్యి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వర్క్ చేస్తాయి. కాబట్టి వీళ్ళకి కూడా లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కమర్షియల్ ప్రాబ్లమ్స్కి పెద్ద ఛాలెంజ్. ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతున్నాయి, అండ్ ఇక్కడ చూస్తే ఇంట్రెస్ట్ రేట్లు ఇలాగే ఉన్నాయి. సో ఇప్పుడు లెండింగ్ రేట్స్ కూడా పెంచాలి. పెంచకపోతే మన ఎక్కువ రేటు పెట్టి మనం డిపాజిట్లు చూస్తున్నాం, దాన్ని ఇక్కడ పాస్ ఆన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అన్ని బ్యాంకులు కూడా, ఇందులో ఎక్సెప్షన్ లేదు, ప్రతి బ్యాంకు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. పెంచినప్పుడు లక్షకి సుమారుగా నా ఉద్దేశంలో ఒక 500 రూపాయల దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. 250 నుంచి 500 రూపాయల లోపల 1 లక్షకి పెరిగేలా ఉంది. పెరిగితే ₹1,00,00,000 తీసుకున్న వాడికి ఏమైనట్టు 2,500 పెరిగి, అలా దీని యొక్క ఇంపాక్ట్ ఆ విధంగా ఉండబోతుంది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా సంవత్సర రేఖలు అనుకోండి, సంవత్సరానికి ఈ విధంగా ఎంత పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ వాళ్ళు అడిగిన వాళ్ళు అంటే ఎక్కడైతే వదంతి వచ్చిందో దానికి ఒక బేసిస్ ఉంది. బేసిస్ లేకుండా నిరాధారమైనటువంటి వదంతి అయితే కాదు, పుకార్ అయితే కాదు. ఖచ్చితంగా షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ రివైజ్ అవుతాయి, అప్పటికి రివైజ్ అవుతాయి. ఇది మరి మీరు అన్న వీళ్ళకి బ్యాడ్ న్యూసా? అదే కదా. మరి వాళ్ళకి శుభవార్త అవుతుంది. ఎవరికి? డిపాజిటర్స్. ఎవరైతే కొత్త డిపాజిట్ పెట్టబోతున్నారో, ఎన్ఆర్ఐస్ మనకి ఇప్పుడు డాలర్స్ కావాలి కాబట్టి ఎన్ఆర్ఐలకు ఆల్రెడీ మనం రేట్ పెంచేసి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ డొమెస్టిక్ వాళ్ళకు కూడా, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఒకళ్ళకి బ్యాడ్, ఇంకొకళ్ళకి గుడ్. అదేవిధంగా సో మనం రెండు మాట్లాడుకోవాలని నా ఉద్దేశం. అంటే మరి లోన్స్కి డిమాండ్ పెరుగుతుంది సార్ దీంతో? ఈ లోన్స్కి డిమాండ్ పెరిగే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అనిశ్చిత పరిస్థితుల వల్ల ఎవరు ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. నేను చాలామంది బిల్డర్స్తో మాట్లాడి రేట్లు తగ్గించడానికి కూడా సంసిద్ధమైనటువంటి బిల్డర్స్ కూడా ఉన్నారు. అయినా కొనుక్కునే వాళ్ళు లేరు, డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్, లే ఆఫ్స్, ఈ గొడవలన్నీ ఎకానమీ ఓవరాల్గా పాజిటివ్గా లేదు. ఎకానమీ ఓవరాల్గా కొంచెం నెగిటివ్గా ఉంది, అన్సర్టన్గా ఉంది. నెగిటివ్ అనే బదులు కూడా అన్సర్టన్గా ఉంది. ఎప్పుడు ఏదవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కొనుక్కోట్లే, నిర్ణయాలు తీసుకోవట్లే. కాబట్టి డిమాండ్ పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. క్రెడిట్ డిమాండ్ తక్కువగా ఉంది, అండ్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. అండ్ డిపాజిటర్స్కి ఎక్కువ రేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐస్ని అట్రాక్ట్ చేయడానికి రేటు బాగా పెంచాల్సి వస్తుంది. కాబట్టి మన కంట్రీ, మనంతా కూడా ఇక్కడ ఈ బ్యాంకులు కానీ ఈ ఎకానమీలో మనం ఆపరేట్ చేస్తున్నటువంటి ఇండియన్ మొత్తం కూడా కంట్రీకి ఏ విధంగా దోహదపడాలి అంటే, దేశ శ్రేయోభిల వృద్ధి కోసం, దేశం గురించి పాటుపడుతున్నటువంటి సంస్థలు కాబట్టి కూడా మరి తప్పదు. కాబట్టి మన రిజర్వ్స్ పెంచుకోవాలి, కాబట్టి డాలర్ రిజర్వ్స్ పెంచాలి. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఎన్ఆర్ఎస్కి పెంచడం జరిగింది. ఆ ఫారెన్ కరెన్సీలో వచ్చే వాటికి ఖచ్చితంగా ఈ రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగినప్పుడు ఇక్కడ కూడా లోన్స్కి రేట్లు పెంచుతారు. అదేవిధంగా కరెస్పాండింగ్గా ఇంట్రెస్ట్ రేటు వీళ్ళకి కూడా పెరుగుతుంది. ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది బ్యాంకులకి, చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. దీన్ని ఏమంటారంటే, ఈ రెండింటి మధ్యన ఉన్న గ్యాపే ఆ బ్యాంకు ప్రాఫిట్. డిపాజిట్ మనం 6% తీసుకున్నారనుకోండి, 8%కి లోన్కి ఇచ్చామంటే 2% మిగిలింది కదా. ఈ 2% బ్యాంక్ ప్రాఫిట్. ఈ 2%లో మళ్ళీ వీళ్ళ వడ్డీ, మన ఈ రెంటల్ కాస్టు, ఈ సర్వీస్ కాస్టు, ఎంప్లాయీస్ ఛార్జెస్ ఇవన్నీ పోవాలి.
కాబట్టి ఇది పెద్ద ఛాలెంజ్ బ్యాంకులందరికీ కూడా రాబోయే కాలం చాలా పెద్ద ఛాలెంజ్. ఎస్, అంటే ఆర్బీఐ ఎందుకు సార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటే? మరి ఇప్పుడు చెప్పా కదా, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కంటైన్ చేయాలి, సప్లైని తగ్గించాలి. సప్లైని తగ్గించాలి అని అంటే మనం ఇంట్రెస్ట్ రేటు పెంచితే, ఇన్ఫ్లేషన్తో పాటు ఇంట్రెస్ట్ రేటు పెంచితే కొంతమేర డిపాజిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఆ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకుని క్రెడిట్ ఒక రకంగా క్రెడిట్ స్క్వీజ్ అనకూడదు, కానీ ఒక రకంగా క్రెడిట్ లాగో తక్కువగా ఉంది. ఎవరు లోన్ తీసుకునేవాళ్ళు పెద్దగా లేరు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా రావట్లేదు. కాబట్టి ఎకానమీ కూడా చాలా బ్లీక్గా ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ ఈ విధంగా లోన్స్ తీసుకున్న వాళ్ళకి కొంతమేర ఇది బర్డెన్గా ఉండొచ్చు. కానీ దేశ శ్రేయోభివృద్ధి కోసం దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మెజర్స్ తీసుకుంటే కానీ ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్లో పెట్టాలి, ఇన్ఫ్లేషన్ తగ్గించాలి. అందువల్ల ఈ డిమాండ్ సప్లై ఈక్వేషన్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కాబట్టి ఇది మంచి, అంటే అది ఫ్యూచరిస్టిక్, అంటే ప్రిపరేషన్ చేస్తున్నారు మీరు. ఎవరిని వ్యూవర్స్ని ఎవరైతే చూస్తున్నారో మనం ప్రిపేర్ చేస్తున్నాం. నో షాక్స్ ఫర్ యూ, యు ఆర్ రెడీ. అది మనం అంటే అలా అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ 500 రూపాయలు ఈఎంఐ పెరిగింది, ఎక్కడో మన లగ్జరీ ఏదో దాని మీద వేస్ట్ చేస్తున్నటువంటివి అది కొంచెం తగ్గించుకోవాలి. తప్పదు, బ్యాలెన్సింగ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.